శ్మశానంలో నుంచి రథం రెండింతలు స్పీడ్గా వస్తుంది. అర్జునుడు రథం పైన ఒక వీరుడులాగా నిల్చున్నాడు. దుర్యోధనుడు అర్జునుడిని చూసి దుర్యోధనుడు భీష్ముడు దగ్గరికి వెళ్లి, అర్జునుడు అజ్ఞాతవాసంలో ఉంటే మేము కనిపెట్టాం కాబట్టి పాండవులు 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం చెయ్యాలి అని దుర్యోధనుడు భీష్ముడితో అంటే, దానికి భీష్ముడు ఏమంటాడు అంటే, 13 సంవత్సరాలలో వచ్చిన అధిక మాసం వలన పాండవుల అజ్ఞాతవాసం ఈ రోజు ఉదయం పూర్తయింది. దుర్యోధనుడికి కోపం వచ్చి, సైనికులారా ఆ అర్జునుడిని చుట్టుముట్టండి. అర్జునుడి రథం చుట్టూ సైనికులంతా గుమ్మిగూడుతారు. అర్జునుడు గాంధీవ బాణాలు వేస్తుంటే సైనికులందరికీ బాణాలు గుచ్చుకుంటున్నాయి. రథసారథిగా ఉన్న ఉత్తర కుమారుడితో అర్జునుడు ఏమంటాడు అంటే, ఈ దుర్యోధనుడికి కర్ణుణ్ణి చూసుకుని బలుపు, రథాన్ని కర్ణుడి దగ్గరికి పోని. రథం కర్ణుడి దగ్గరికి వెళ్ళింది. కర్ణుడు అర్జునుడు ఓరిగా బాణాలు వేసుకుంటున్నారు. కురుసభలో కర్ణుడు ద్రౌపది 5గురిని పెళ్లి చేసుకుంది. వేశ్య అవుతుంది గాని ప్రతివ్రత ఎలా అవుతుంది? కర్ణుడు అవమానించింది అర్జునుడు గుర్తు చేసుకొని, అర్జునుడు బాణం వదిలితే కర్ణుడి బాణం విరిగిపోయింది. అర్జునుడు మరో బాణం వేస్తే రథం కూడా విరిగిపోయింది. తరువాత అర్జునుడు గాంధీవ బాణం వేస్తే కౌరవ సామ్రాజ్యం అంతా మూర్ఛపోయింది. ఇప్పుడు అర్జునుడు దుర్యోధనుణ్ణి చంపేయొచ్చు, కానీ భీముడు దుర్యోధనుణ్ణి చంపుతా అని ప్రతిజ్ఞ చేశాడు. అందుకని అర్జునుడు దుర్యోధనుణ్ణి వదిలేసి వెళ్లిపోయాడు. కొంత సమయం తర్వాత దుర్యోధనుడు మేల్కొన్నాడు. దుర్యోధనుడికి అర్జునుడి వీరోచిత పోరాటం చూసి భయం పుట్టింది. భీష్ముడు పాండవుల అజ్ఞాతవాసం పూర్తయింది కదా, వాళ్ళకు రావాల్సిన రాజ్యం ఇవ్వాలి అని భీష్ముడు అంటే, దానికి దుర్యోధనుడు ఏమంటాడు అంటే, సూది మొన మోపినంత నేలను కూడా ఇవ్వను అని దుర్యోధనుడు అంటాడు. భీష్ముడు ఏమంటాడు అంటే, పాండవులతో యుద్ధం చేయాలి, పాండవులను ఓడించడం అంటే పాచికలాడినంత ఈజీ కాదు. దుర్యోధనుడు నేను యుద్ధానికి సిద్ధమని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.